ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడేయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దావీదు జీవితంలో మనం గమనించినప్పుడు ఎన్నో గాఢాంధకారపు లోయలలో సంభవించిన వాటి అన్నిటి నుంచి దేవుడు విడిపించాడు. అందుకే సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా అంటున్నాడు. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 14వ వచనములో వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను. అలాగనే 138వ కీర్తన 7వ వచనములో నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించనని అంటూ ఉన్నాడు. నిజమే ప్రియులారా, దావీదు జీవితము వలె మన జీవితంలో కూడా అనేక పర్యాయములు గాఢాంధకారపు లోయలలో నడిచిన వారమే. నిశ్శబ్దము భయాన్ని నింపిన ఆ లోయలో ఎదురుగా వెలుగు కనిపించకపోయినా మన ప్రక్కన ఉన్నవాడిని మనము ఎరుగుదుము. చీకటి నిన్ను కప్పినా దేవుని సన్నిధి నీకు తోడై ఉంది. ప్రపంచము నిశ్శబ్దమైపోయినా దేవుని స్వరము నీకు వినపడుతూ ఉంది. నీ దుడ్డు కర్ర నా కవచము, నీ దండము నా బలము, నీ ఉనికి నా మార్గము, నీ ప్రేమే నా నడకకు వెలుగు అని దావీదు అంటూ ఉన్నాడు. అందుకే దావీదునకు దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. లోయల మధ్యలో మనము నేర్చుకుంటున్న పాఠము భయము కాదు, విశ్వాసమే నా శక్తి. కష్టాలు కాదు, నీ ఉనికే నా ఆశ్రయం. ఎందుకంటే నీవు నడుస్తున్న ప్రతి అడుగులోనూ నీతో నడిచేది ఆ దేవాది దేవుడే. ప్రతి పరీక్ష వెనక నీ చేతి స్పర్శ ఉంటుంది. ప్రతి కన్నీటి వెనక దేవుని యొక్క స్వాంతాన దాగి ఉంటుంది. నీ మార్గదర్శకత్వము నిన్ను చీకటి నుంచి వెలుగులోనికి తీసుకువస్తుంది. కష్టాలు నిన్ను నలగొట్టడానికి కాదు, విజయానికి నిన్ను సిద్ధము చేయడానికి మాత్రమే. కాబట్టి నీ హృదయము ఇక వణకదు, నీ కాళ్ళు ఇక వెనుదిరగవు. ఎందుకంటే నీవు దేవునితో నీకు తోడుగా ఉన్నాడు. దినములో రాత్రిలో నిశ్శబ్దములో తుఫానులో జీవితపు లోయలు నీ భయాన్ని పరీక్షించవు. అవి నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. నీవు ఎదుర్కొంటున్న మార్గము ఎంత గాఢంగా అనిపించినా దేవుడు నీతో నడుస్తూ ఉన్నాడని గమనించుము. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నీ ప్రతి అడుగుకు దారి చూపుతాడు, కాపాడుతాడు. కనుక విశ్వాసముతో ముందుకు సాగుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.